Hi everyone, welcome back to my channel Scientia for you. మన ప్రీవియస్ క్లాస్లో న్యూట్రిషన్ ఇన్ అనిమల్స్ అనేది చూసాం కదా. టుడేస్ క్లాస్ ఈజ్ ఏ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. వాట్ ఈస్ మీన్ బై రెస్పిరేషన్? రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్హేలింగ్ ఆఫ్ ఆక్సిజన్, ఎక్స్హలేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. వై షుడ్ వీ నీడ్ గ్యాస్? బికాస్ we have to convert the nutrients into ఎనర్జీ. సో మనకు ఎనర్జీ కావాలి అంటే ఆటోమేటిక్గా మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. సో రెస్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రీతింగ్ ఈజ్ మెకానికల్ టెక్నిక్. రెస్పిరేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. మనం లోయర్ యానిమల్స్లో చూసినట్లయితే ఇన్ ఇన్సెక్ట్స్ దే యూస్ ట్రాకియా. దే యూస్ ట్రాకియా ఫర్ రెస్పిరేషన్. ఇన్ ఫిషెస్ దే యూస్ గిల్స్. Earthworms uses skin. It is also called as a cutaneous respiration. Earthworms comes under Annelida. And amphibians uses different types of respiratory organs like gills, skin and also lungs. గిల్స్ ఇన్ లార్వల్ స్టేజ్, టాడ్పోల్ స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్లో వచ్చి గిల్స్ని యూజ్ చేసుకుంటుంది. స్కిన్, లంగ్స్ అనేది రెండింటిని కూడా రెస్పిరేటరీ ఆర్గాన్స్గా యూజ్ చేసుకుంటుంది ఆంఫిబియన్స్. అండ్ స్కార్పియన్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే దే యూజ్ బుక్ షేప్డ్ లంగ్స్. మోస్ట్లీ రెప్టైల్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా రెప్టైల్స్ దే యూజ్ లంగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో యూజ్డ్ lungs as a respiratory organs. The human respiratory system is responsible for taking in oxygen and expelling carbon dioxide. It can be divided into the two zones, conducting zone and respiratory zone. In conducting zone, the air will be filters, warms and humidifies. It is useful for filtering. సో గ్యాసెస్లో వచ్చి డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి కదా, పర్సంటేజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు అట్మాస్ఫియర్లో చూసినట్లయితే 78% నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. సో 16% ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది. రిమైనింగ్ 4.4% ఈజ్ ఏ కార్బన్ డైఆక్సైడ్. సో మనకు ఇక్కడ మెయిన్ ఎప్పుడు చూసినా మనము ఆక్సిజన్ని మాత్రమే తీసుకోము. మన నాస్ట్రిల్లో వచ్చి డిఫరెంట్ గ్యాసెస్ అనేది ఎంటర్ అవుతుంది, బట్ ఆక్సిజన్ని మాత్రము హ్యూమిడిఫై చేసి వార్మ్స్ చేసి లోపలికి పంపిస్తుంది అనమాట నాస్ట్రిల్స్. సో గ్యాసెస్లో, అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్లో మనం ఓన్లీ ఆక్సిజన్ని మాత్రమే తీసుకుంటాము. సో ఆ నాస్ట్రిల్స్ అనేవి ఆక్సిజన్ని మాత్రం తీసుకొని రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ని అవుట్ చేస్తాయి అన్నమాట. ఇంటేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ and exhaling of carbon dioxide. సో ఈ టోటల్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే రెస్పిరేటరీ జోన్లో జరుగుతుంది. రెస్పిరేటరీ జోన్ ఈజ్ నథింగ్ బట్ ఏ అవర్ లంగ్స్. In conducting zone starts from nostrils. మనకు నాస్ట్రిల్స్ రెండు ఉన్నాయి కదా, సెప్టమ్ అని డివైడర్ ఒకటి కూడా ఉంటుందన్నమాట. మన ముక్కు దగ్గర
ఒక మధ్యలో ఒక 2 చాంబర్స్ ఉన్నాయి కదా నాస్ట్రిల్స్, ఆ నాస్ట్రిల్స్ని వేస్ట్ చేస్తూ సెప్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సో మన నోస్ ఎప్పుడు కూడా తడిగా మ్యూకస్ ఉంటుంది అండ్ సిలియేటెడ్ హెయిర్ అనేది సీలియా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ఈ సీలియా పర్పస్ ఏంటి అంటే టు రిమూవ్ డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది లోపలికి మనకు బయట ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఎంటర్ అయినప్పుడు గ్యాస్ అనేది మాయిస్చర్ చేయడానికి, హ్యూమిడిఫైస్ చేయడానికి ఈ ఈ మ్యూకస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మనకు రెస్పిరేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నాస్ట్రిల్స్, నాజల్ క్యావిటీ, నెక్స్ట్ పారింగ్స్, లారింగ్స్. సో దీస్ ఆర్ useful for conducting. Zone. సో ఇక్కడ ఓన్లీ గ్యాసెస్ కండక్షన్ అనేది జరుగుతుంది, ఎక్స్చేంజ్ అనేది జరగదు. రియల్గా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగేది ఎక్కడ అంటే లంగ్స్లో. సో ఈ ట్రాకియా విన్ పైప్ ఉంది కదా, ఆ విన్ పైప్ నుంచి బ్రాంకియోల్స్, లంగ్స్ వీటన్నిటిలో కూడా ఫిల్టరేషన్, ఎయిర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మెయిన్ జరిగేది వచ్చి అల్వియోలి. సో డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ జోన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఒకటి కండక్టింగ్ జోను, నెక్స్ట్ వచ్చి రెస్పిరేటరీ జోన్. రెస్పిరేటరీ జోన్ అంటే నథింగ్ బట్ లంగ్స్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ట్రాకియా అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయి లంగ్స్లోకి పోతుంది అనమాట. లంగ్స్లోకి పోయి బ్రాంకియోల్స్గా ఫామ్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బ్రాంకియోల్స్ అల్వియోలి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ స్మాల్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ కాల్డ్ అల్వియోలి. దీస్ ఆర్ థిన్ స్ట్రక్చర్స్, చాలా పలుచగా ఉంటాయి. ఎందుకంటే డిఫ్యూషన్ జరగడానికి చాలా థిన్గా ఉన్నప్పుడు మాత్రమే డిఫ్యూషన్ అనేది బెటర్గా గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. బ్లడ్ క్యాపిలరీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ క్యాపిలరీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అల్వియోలిలో. Anatomy of the respiratory tract. So nasal cavity, pharynx, larynx, trachea, bronchi and bronchioles, the final alveoli. So respiration starts with nasal cavity, NPL, trachea, bronchi and bronchioles. Last part alveoli. So nasal cavity is lined with mucus and ciliated epithelium to trap dust and moisture incoming air. సో డస్ట్ పార్టికల్ని ట్రాప్ చేయడానికి, ఎయిర్ వచ్చి మాయిశ్చర్ చేయడానికి నాజల్ క్యావిటీ ఈజ్ యూస్ఫుల్. పారింగ్స్ ఈజ్ ద కామన్ పాత్వే ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. సో పారింగ్స్ అనేది కామన్ పాత్వే అన్నమాట. నెక్స్ట్ లారింగ్స్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వాయిస్ బాక్స్. ఇట్ కంటైన్స్ వోకల్ కార్డ్స్. సో మనకు వాయిస్ అనేది బెటర్గా రావాలి అంటే ఆటోమేటిక్గా వోకల్ కార్డ్స్ అనేది మనకు సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే మాత్రమే మన వాయిస్ అనేది బయట వినిపిస్తుంది. సో ఇట్ ఈస్ కాటెడ్ బై ఎపిగ్లాటిస్. ఇట్ ఈస్ ఏ కార్టిలేజినియస్ ఫ్లాప్ దట్ ప్రివెంట్స్ ఫుడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద విండ్ పైప్. సో విండ్ పైప్లోకి ఫుడ్ అనేది ఎంటర్ కాకుండా, ఇక్కడ చూడండి డ్రాయింగ్లో. సో పారింగ్స్ అనేది కామన్, ఫుడ్కి అలానే ఎయిర్కి, విండ్కి కామన్ పైపు. బట్ లారింగ్స్ అనేది వాయిస్ బాక్స్లో ఇక్కడ ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉన్న కామన్ పైపు ఇక్కడ వచ్చేసరికి ఈ
ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే విండ్ పైప్లోకి ఫుడ్ ఎంట్రీ కాకుండా చూస్తుంది అనమాట. ఉపజిహ్విక అంటారు కదా. సో ఎపిగ్లాటిస్ యూస్ఫుల్ ఫర్ entering the food particle to prevent the entering of food particle in windpipe. Next, trachea. Trachea is called windpipe. It is divided into the టూ చాంబర్స్. లంగ్స్లోకి డివైడ్ అయిపోతుంది కదా. సో ఇలా డివైడ్ అయిపోయి ఈ రెండు లైక్ ఈ స్ట్రక్చర్స్ని మనం చూసినట్లయితే ఇలాగా లైక్ స్ట్రక్చర్స్ రింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టు ప్రివెంట్ కొలాప్సింగ్ జరగకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. టు ప్రివెంట్ కొలాప్సింగ్. సపోర్టెడ్ బై షేప్డ్ కార్టిలేజియస్ రింగ్స్ మేడ్ ఆఫ్ హైలైన్ కార్టిలేజ్ దట్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కొలాప్సింగ్ జరగకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్. ది ట్రాకియా డివైడ్స్ ఇంటూ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ బ్రాంకై విచ్ బ్రాంచ్ ఇంటూ స్మాలర్ బ్రాంక్యూల్స్. సో బ్రాంక్యూల్స్ అంటే ఈ ట్రాకియా ఇలా డివైడ్ అయిపోతుంది కదా. ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రైమరీ బ్రాంకై అంటారు. నెక్స్ట్ ఈ ప్రైమరీ నుంచి ఇలాగ వెళ్ళిందంటే అది సెకండరీ నుంచి ఇలాగా ఫామ్ అయిందంటే దాన్ని టెర్షరీ అంటారు. ఈ టెర్షరీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బ్రాంక్యూల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్రాంక్యూల్స్కి లాస్ట్ పార్ట్ alveoli. So alveoli, it is a functional unit of the lungs. Structural and functional unit of the lungs. సెల్ కూడా మనకు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ కదా. అలానే రెస్పిరేటరీ సిస్టంలో మనకు ఫంక్షనల్ యూనిట్ వచ్చి లంగ్స్ అనమాట. దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ త్రూ సింపుల్ డిఫ్యూషన్. దే ఆర్ థిన్ వాల్డ్ vascularized bag-like structures where gas exchange takes place through simple diffusion మాత్రమే జరుగుతుంది ఇక్కడ. సింపుల్ డిఫ్యూజన్. ఇక్కడ ఎనర్జీ అనేది యూజ్ చేసుకోవడం కానీ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అలాంటివి ఏమీ జరగదు. ఇక్కడ జనరల్గా కామన్ డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. nasal cavity, pharynx, larynx is also called as a voice box. సో లారింగ్స్లో వచ్చి ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఎపిగ్లాటిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లారింగ్స్. సో pharynx is the common passage. Next, trachea. It has C-shaped rings. It is useful for preventing collapsing. Bronchi consists bronchioles. So tertiary parts ఉన్నాయి కదా. Tertiary parts of bronchi is called as a bronchioles. This is the smaller one. At the end of the bronchioles we have observed alveoli. This is the structure of human respiratory system. What is the mechanism of human respiratory system? We will see. Breathing relies on pressure gradient created between the lungs and the atmosphere. So it is depending upon the pressure gradient. సో ప్రెషర్ పైన డిపెండ్ అవుతుంది. మన లంగ్స్లో ప్రెషర్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే గ్యాసెస్ లోపలికి ఎంటర్ అవుతాయి. సో సిచ్యువేషన్స్ అనేవి చూద్దాము. ఇన్హలేషన్లో ఎక్స్హలేషన్లో ఎలా ఉంటాయి అనేది. డయాఫ్రాగమ్. సో
4 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. డయాఫ్రాగమ్, ఎక్స్టర్నల్, ఇంటర్కోస్టల్ మజిల్స్. ఇవన్నీ కూడా థొరాసిక్ రీజియన్లోనే ఉంటుంది. ఎక్స్టర్నల్, ఇంటర్కోస్టల్ మజిల్స్, థొరాసిక్ వాల్యూము, నెక్స్ట్ ఇంట్రాపల్మనరీ ప్రెషర్, నెక్స్ట్ ఎయిర్ మూమెంట్. దీస్ ఆర్ ద 5 ఫీచర్స్. ఇన్స్పిరేషన్లో ఎక్స్పిరేషన్లో ఎలా ఉంటాయి చూద్దాం. డయాఫ్రాగమ్ అంటే మనము బ్రీతింగ్ తీసుకున్నప్పుడు డోమ్ షేప్డ్ ఒక యూ షేప్ లాగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డయాఫ్రాగమ్. సో మనము బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డయాఫ్రాగమ్ ఏమవుతుందంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. కాంట్రాక్షన్ జరిగి గ్యాస్ అనేది ఇలాగా లోపలికి వెళ్తుంది అన్నమాట. అలానే థొరాసిక్ రీజియన్ అనేది ఏమవుతుందంటే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. గ్యాస్ ఇలా వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఈ థొరాసిక్ రీజియన్ అనేది వాల్యూము పెరుగుతుంది. అలానే రిబ్స్ అనేవి కూడా పైకి వెళ్తాయి. ఈ రిబ్స్ ఉంటాయి కదా మనకు, ఈ లంగ్స్ వచ్చి చాలా సెన్సిటివ్ పార్ట్ అనమాట. ఎంత సెన్సిటివ్ అంటే మనకు ఎక్స్రేస్ ఇలాంటివి యూవీ రేస్ ఏదైనా తగిలిందంటే మన లంగ్స్ అనేవి టోటల్గా చెడిపోతాయి అన్నమాట. సో లంగ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. సో రిబ్స్ అనేవి పైకి అప్వర్డ్స్కి అయిపోతుంది అన్నమాట. డయాఫ్రాగమ్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది, రిబ్స్ అనేవి పైకి మూవ్ అవుతాయి. అలానే ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి కూడా కాంట్రాక్షన్ జరిగి రిబ్స్ అనేవి పైకి వెళ్తాయి అన్నమాట. పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు రిబ్స్ అనేవి పైకి కనిపిస్తాయి కదా. సో ఇన్హాలేషన్ జరిగినప్పుడు డయాఫ్రాగమ్ అనేది డౌన్వర్డ్కి వచ్చేసి తర్వాత ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి కూడా కాంట్రాక్షన్ జరుగుతుంది. కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా రిబ్స్ అనేవి పైకి కనిపిస్తాయి. ఇలాగా ఊపిరి ఇలా గట్టిగా పీల్చినప్పుడు ఆటోమేటిక్గా రిబ్స్ అనేవి పైకి కనిపిస్తుంది. సో థొరాసిక్ వాల్యూమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రెజర్ మాత్రము ఇంట్రాపల్మనరీ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఒక్కటి మాత్రము డిక్రీజ్ అవుతుంది. రిమైనింగ్ 3 వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. సో రిబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. డయాఫ్రాగమ్ అనేది డౌన్వర్డ్ అయిపోతుంది అన్నమాట. డౌన్వర్డ్ అయిపోయి కాంట్రాక్షన్ జరుగుతుంది అన్నమాట. ఎయిర్ మూమెంట్ అనేది అంతే కదా, ఎయిర్ మూమెంట్ లంగ్స్లోకి వస్తుంది అన్నమాట. అదే ఎక్స్హలేషన్లో ఏమవుతుందంటే దీనికి ఆపోజిట్ వైస్ వర్సా జరుగుతుంది. సో డయాఫ్రాగమ్ అనేది అప్వర్డ్కి వెళ్ళిపోతుంది. అప్వర్డ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డోమ్ షేప్కి ఫామ్ అవుతుంది. ఇలా ఉంటుంది కదా డయాఫ్రాగమ్ అనేది. సో ఇది డోమ్ షేప్లోకి ఇంకా పైకి ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. డోమ్ షేప్లోకి వెళ్ళిపోతుంది. అలానే కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఫ్లాటెన్ ఇలాగా ఒరిజినల్ ఫ్లాటెన్స్ అంటే జనరల్గా ఇలా ఉన్న ప్లేస్లోనే ఇలా ఉండిపోతుంది అన్నమాట. సో డయాఫ్రాగమ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉండిపోతుంది. రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్వర్డ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి కూడా రిలాక్స్డ్ పొజిషన్లోకి వస్తాయి. సో రిబ్స్ అనేవి కిందకు వచ్చేస్తుంది. సో ఇన్వర్డ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. రిబ్స్ అనేవి ఎక్స్హలేషన్లో కిందకు వస్తాయి. రిబ్స్ కిందకు వస్తాయి, మూవ్ డౌన్ అండ్ ఇన్. సో మనకు కనిపించవు అన్నమాట. అదే ఇన్హాలేషన్లో ఏమవుతుందంటే కాంట్రాక్షన్ జరుగుతుంది, రిబ్స్ అనేవి పైకి కనిపిస్తాయి. థొరాసిక్ వాల్యూమ్ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్హాలేషన్ జరుగుతుంది కదా, గ్యాస్ అనేది బయట వెళ్ళిపోతుంది. సో డిక్రీజ్ జరుగుతుంది. ఇంట్రాపల్మనరీ ప్రెషర్ అనేది ఎక్స్హాలేషన్లో ఎక్కువ అవుతుంది. ఎక్స్హాలేషన్లో ఎక్కువైపోతుంది. ఒక్కసారిగా బయటకు పోవాలి కాబట్టి లోపలికి రావాలి అంటే మనకు స్పేస్ అనేది కావాలి. సో స్పేస్ అనేది క్రియేట్ కావాలంటే ప్రెషర్ అనేది తక్కువగా ఉండాలి. అదే బయటకు వెళ్ళిపోయేటప్పుడు హయ్యర్ ప్రెషరు, మామూలుగా అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట.
సో ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంక్రీజెస్ ఇన్ ఎక్సహలేషన్. ఇన్ ఇన్హలేషన్ ఇట్ ఈస్ డిక్రీజెస్. ఎయిర్ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే రషెస్ అవుట్ ఆఫ్ ద లంగ్స్. సో లంగ్స్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కదా, సో ఇలా బయట వెళ్ళిపోతుంది. ఎయిర్ మూమెంట్ ఇన్హాలేషన్లో వచ్చి లోపలికి ఇలా వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. సో డయాఫ్రాగమ్ అనేది ఫ్లాటెన్స్గా ఉంటుంది ఇన్స్పిరేషన్లో డయాఫ్రాగమ్ బికమ్స్ ఫ్లాటెన్స్. ఎక్స్హలేషన్లో ఇట్ ఈస్ డోమ్ షేప్డ్. థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజెస్, హియర్ డిక్రీజెస్. అలానే మజిల్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ జరుగుతుంది. ఇన్స్పిరేషన్లో కాంట్రాక్షన్ జరుగుతుంది. ఎక్స్హలేషన్లో రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. సో రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు రిబ్స్ అనేవి ఇన్వర్డ్లోకి ఉంటాయి అన్నమాట. సో మనమేం వర్క్ చేయకుండా నార్మల్గా ఉన్నప్పుడు రిబ్స్ ఎలా ఉంటాయి, ఇన్వర్డ్ పొజిషన్లో ఉంటాయి. సో ఇన్స్పిరేషన్లో మనం ఎయిర్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా రిబ్స్ అనేవి మనకు బయట కనిపిస్తాయి అన్నమాట. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్. నెక్స్ట్ రెస్పిరేటరీ వాల్యూమ్స్ అనేవి చూద్దాము. There are different types of volumes. Tidal volume is the air inspired or expired during normal breathing. So normal breathing తీసుకున్నప్పుడు either breathing అంటే ఇన్హలేషన్ కానీ ఎక్స్హలేషన్ కానీ ఈ 500 ml అనేది ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ air a person can inspire by a forceful inspiration. సో ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ చేసిన తర్వాత కూడా మనం బలవంతంగా ఎయిర్ని తీసుకోవడం అనమాట. ఒకసారి ఫోర్స్ఫుల్గా ఇన్స్పిరేషన్ గట్టిగా పీల్చిన తర్వాత అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. సో ఇంకా కూడా మనకు సఫిషియంట్ ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ జరిగిపోయిన తర్వాత కూడా ఇంకా ఒక పర్సను ఇన్స్పైర్ చేసుకోవడం, తీసుకునే వాల్యూమ్ బలవంతంగా ఇన్హేల్ చేయడాన్ని ఏమంటామంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, IRV. సో ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2500 ml to 3000 ml. మన లంగ్స్ కెపాసిటీ వచ్చి నియర్లీ 5800 ml అనేది మన లంగ్ కెపాసిటీ, వాల్యూమ్ ఆఫ్ లంగ్ కెపాసిటీ. సో బ్రీతింగ్ని కొలవడానికి స్పైరోమీటర్ అనేది యూస్ చేస్తాం. స్పైరోమీటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టు మెజరింగ్ బ్రీతింగ్. అలానే 12 to 16 times పర్ మినిట్ మనము బ్రీతింగ్ ఎన్నిసార్లు తీసుకుంటామంటే 12 to 16 times తీసుకుంటాము. స్పైరోమీటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బ్రీతింగ్ మూమెంట్స్. సో వాల్యూమ్ అనేది మనం కొలవడానికి స్పైరోమీటర్ని యూస్ చేస్తామన్నమాట. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఈజ్ అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఇన్స్పైర్ పర్ ఏ ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్. బలవంతంగా మనము ఇన్స్పిరేషన్ చేయడాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటాము. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2500 ml to 3000. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఎక్స్పైర్ బై ఏ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్. సో బలవంతంగా మనము
ఒకసారి ఎక్స్పైర్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఎక్స్పైర్ చేయడాన్ని ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇట్ ఈస్ అ వాల్యూ అబౌట్ 1000 to 1100 ml. Residual volume of air remaining in the lungs even after forcible expiration. సో మనం బ్రీత్ అవుట్ చేసేసిన తర్వాత కూడా మన లంగ్స్లో కొంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది ఉంటుంది. ఆ ఎయిర్ని రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాము. అది వచ్చి 1100 to 1200 ml ఉంటుంది. 1100 to 1200. These values are important for examination. Expiratory reserve volume is a 1000 to 1100. Tidal volume is a 500 ml. IRV value is a 2.5 to 3000 ml. Inspiratory capacity. Total volume of air a person can inspire after a normal expiration. సో అక్కడ అంతా కూడా బలవంతంగా ఇన్స్పిరేషను ఎక్స్పిరేషను బలవంతంగా జరిగిన తర్వాత వచ్చిన వాల్యూస్. బట్ హియర్ నార్మల్ ఎక్స్పిరేషను. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఇన్స్పైర్ ఆఫ్టర్ ఏ నార్మల్ ఎక్స్పిరేషన్. సో ఒకసారి నార్మల్గా బ్రీత్ అవుట్ చేసేసిన తర్వాత కూడా మనము టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ మళ్ళీ ఉన్న ఎయిర్లో ఇన్స్పైర్ చేయడం అనమాట. ఒకసారి ఎక్స్పిరేషన్ చేసేస్తాము, ఆ తర్వాత ఇన్స్పైర్ చేయడం అనమాట, ఇన్హాలేషన్ చేయడం అనమాట. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఇన్స్పైర్ ఆఫ్టర్ ఏ నార్మల్ ఎక్స్పిరేషన్. ఇట్ ఈస్ ఏ ఇన్స్పిరేటరీ కెపాసిటీ. సో దీని వాల్యూ ఏంటి అంటే ఆర్వి ప్లస్ ఐఆర్వి. సో టోటలు నెక్స్ట్ ఎక్స్పిరేటరీ కెపాసిటీ. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఎక్స్పైర్ ఆఫ్టర్ ఏ నార్మల్ ఇన్స్పిరేషన్. సో నార్మల్గా ఇన్స్పిరేషన్ తీసుకున్న తర్వాత ఈ పర్సన్ను టోటల్ వాల్యూమ్లో ఎంతైతే ఎక్స్పైర్ చేస్తున్నాడో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఎక్స్పైర్. సో నార్మల్ ఇన్స్పిరేషన్ తర్వాత కూడా ఎయిర్ని ఎక్స్పైర్ చేయడం అనమాట. సో ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రెసిడ్యువల్ వాల్యూమ్. సో టీవీ టైడల్ వాల్యూమ్ వచ్చి 500 ml, ఎక్స్పిరేటరీ రెసిడ్యువల్ వాల్యూమ్ వచ్చి 1100. సో టోటలు 1600 ml వస్తుంది. 1600 ml వస్తుంది. నెక్స్ట్ ఫ్రాక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ విల్ రిమైన్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్. సో అక్కడ ఫోర్సిబుల్ ఎక్స్పిరేషన్ తర్వాత ఆర్వి వచ్చింది. ఆర్వి ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైన్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ ఏ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్. ఇక్కడ వచ్చి నార్మల్ ఎక్స్పిరేషన్ తర్వాత. సో నార్మల్ ఎక్స్పిరేషన్ తర్వాత ఉన్న వాల్యూ అనమాట. సో ఇది వచ్చి ఆర్వి ప్లస్ ఈఆర్వి. ఆర్వి ఈజ్ ఏ 1200 ml ప్లస్ ఈఆర్వి వచ్చి 1100. సో టోటల్ 2300 ml. 1200 plus 1100, 2300 ml. Functional residual capacity. Next, vital capacity. The maximum volume of air a person can breathe in after a forced expiration. Forced expiration తర్వాత బ్రీత్ చేసుకునేదన్నమాట. ది మ్యాక్సిమమ్. సో ఇన్హాలేషన్ చేసుకోవడం అనమాట ఆఫ్టర్ ఏ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ తర్వాత. వీసీ ఈక్వల్ టు ఈఆర్వి ప్లస్ ఐఆర్వి ప్లస్ టీవీ.
ఈఆర్వి వచ్చి 1100, ఐఆర్వి 1000, tidal volume 500. So 2600 ml. 2600 ml. It is the vital capacity. ERV అంటే expiratory residual volume, IRV అంటే inspiratory residual volume, TV అంటే tidal volume. సో ఇవి రెండు కూడా అడిషనల్ వాల్యూమ్. ఇన్ అడిషనల్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్, ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ జరిగినప్పుడు మాత్రమే ఇవి వస్తాయి అన్నమాట. దిస్ ఈస్ ద కెపాసిటీస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ రెస్పిరేషన్. సో ఈరోజు క్లాస్లో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చూసాము. అలానే డిఫరెంట్ మెకానిజం ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, అలానే వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చూసాము. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇవి చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.